850 సంఖ్య 50% పెంచుతామని చెప్తున్నారు, బయటికి చెప్తున్నారు. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎక్కడ అన్యాయం జరుగుతలేదు, 50% పెంచుతున్నారని చెప్పారు. కానీ 50% లెక్క వస్తలేదు. ఎందుకు అనుమానాలు రేపు వస్తుంది రేకించాల్సి వస్తుంది శైలేష్ అన్న అంటే 543 మన ఎంపీలు మనకు అన్ని రాష్ట్రాల్లో బ్లాంకెట్గా 50% పెంచేయాలన్నప్పుడు దీంట్లో కూడా 542 డివైడ్ బై 2 అంటే 271, 543 ప్లస్ 272 ఎంత వచ్చింది? 815 సీట్లు వస్తున్నాయి, 14 సీట్లు వస్తున్నాయి, మిగతా 35 సీట్లు 35 సీట్లు ఆకాశం నుంచి తీసుకుంటున్నారు. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? సో చెప్తున్నాను, పొంతన లేని లెక్కలు చెప్పుకుంటూ చెప్పేదానికి చేసేదానికి కూడా ఏది పొంతన లేకుండా, ఏ దాని ఏ ప్రాతిపక్యాన్ని ఏది చేస్తున్నారో కూడా స్పష్టత లేకుండా మనల్ని అగ్నిగుండంలో పుష్ చేయాలని, అగ్నిగుండంలో దొబ్బాలని, కనీసం కన్సల్టేషన్ కూడా లేకుండా బిల్ పాస్ చేయించుకోవాలనే ఒక ప్రయత్నానికి మనం వ్యతిరేకం చేస్తున్నాం మనం. రైట్, ఖచ్చితంగా. తర్వాత ఇంకో విషయము, ఈ భారతీయ జనతా పార్టీ రాజకీయం ఏమై ఉంటుంది? ఉత్తర భారతదేశంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% పెంచుతున్నారు అనుకున్నా కూడా వాళ్ళు 120 సీట్లకు పోతారు. అట్లాగే మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఇక్కడ వాళ్ళకి ఎక్కడైతే అధికారంలో ఉన్నారో, ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ స్ట్రైట్ అవే 50% పెరిగిపోతాయి వాళ్ళకు. అంటే వాళ్లకు ఎన్నికల్లో గెలిచే సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నేను ఏమంటున్నానన్నా, తెలంగాణలో 17 సీట్లు, 543 యొక్క పార్లమెంట్ నంబర్లో 17 అంటే 3.1% వస్తుంది. 3.1% ఆఫ్ ద పార్లమెంట్ ఇస్ తెలంగాణ సీట్స్. అదే ఉత్తరప్రదేశ్ అయితే 20%కి వచ్చింది కదా. అవును కదా, నంబర్స్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. మీరు ఏమంటున్నారు? 3% 1 ప్లస్ ఇంకా హాఫ్ కలిపేసి 1.4 ఓవరాల్ గా 4 మళ్ళీ దాన్ని కలిపి వీళ్ళని మాత్రం ఎంత పెంచుతున్నారు? 20% ఓవరాల్ గా పెంచుతున్నారు కదా. రేషియోలో మీరు చెప్పే నంబర్ వర్కౌట్ కావట్లేదు. మీరు పాపులేషన్ బేసిస్ లో చేసినా 50% యాడ్ చేసినా కూడా అన్యాయమే జరుగుతున్నది. అసలు దీని ఆలోచన లేకుండా మనం ముందే మాట్లాడినట్టు ఆ రోజు ఫ్రీజ్ చేసింది 71లో ఫ్రీజ్ చేసినప్పుడు, 2001లో ఫ్రీజ్ చేసినప్పుడు మీకు ఈరోజు అవసరం ఏముంది? దాన్ని అన్ఫ్రీజ్ చేసి దక్షిణ భారతదేశ మన మనస్థితిలో, మన యొక్క మైండ్ స్కేప్ లో అనుమానాలు రేపించే ఒక అవసరం ఏమున్నది అంటున్నా నేను. ఒక పురుగు మైండ్ లో ఎందుకు మేము తక్కువ అనే ఒక భావన మాలో ఎందుకు కల్పిస్తున్నారు? ఇప్పుడు పనికిరామా మీకు అనే ఒక భావన ఎందుకు కల్పిస్తున్నారు అంటే దీనికి నేపథ్యం ఏం కనిపిస్తుందంటే 2024 లోక్సభ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల్లో అబ్కి బార్ 400 పార్ అని చెప్పేసి అన్నారు. ఆ 400 పార్ కాస్త 230 దగ్గర వచ్చి కూర్చున్నది. కాబట్టి ఈ రకమైన సంఖ్యాబలం మనకు పార్లమెంట్లో కావాలంటే మనం ఎక్కడ బలంగా ఉన్నామో అక్కడ మనం సీట్లు పెంచుకుంటే చాలు అన్నట్టుగా కనిపిస్తుంది. నా నిజానికి కూడా ప్రజాస్వామ్యంలో అన్నిటికీ కూడా ఒక పార్లమెంట్ వేదికగా, ఒక అసెంబ్లీ వేదికగా ప్రజల్లో ఉన్న నిరసనని ప్రజాప్రతినిధులు ఆ యొక్క వేదికలు వాడుకుంటూ ఆ నిరసనని ప్రజలు చెప్పే నిరసనని ప్రపంచానికి తెలియజేసే ఒక ప్రయత్నం ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. ఎప్పుడైతే మీరు దాన్ని తొక్కుతారో, ఎప్పుడైతే దాన్ని అణుగుదొక్కుతారో ప్రజల నుంచి విప్లవం వస్తుంది. మీరు చాలామంది అనుకోవచ్చు ఏముందిలే, ఏమైతుంది, మేము బుల్డోజ్ చేసి వెళ్ళిపోతామని. చాలా మంది రాజకీయ పార్టీలు కొంతమందే ఉన్నారు. చరిత్రలో చాలా రాజకీయ పార్టీలు వచ్చినాయిపోయినాయి, ప్రజలు ఏడికి పోలేరు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఈ దేశానికి ఏమీ కాదు, ఇష్టారాజ్యంగా మేము చేసుకుంటా పోతున్నామని మీరు తీసుకునే నిర్ణయాలు విల్ ఫ్రాగ్మెంట్ ద కంట్రీ.